హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సిఎస్సి అండ్ ఐటీ ట్యూటోరియల్స్ ఫర్ యూ. ఈరోజు వీడియో టాపిక్ అయితే మీరు ఆల్రెడీ తమ్నెల్లో చూసే ఉంటారు కదా. టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. సో ఈ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్లో మనము ఏ టాపిక్స్ని డిస్కస్ చేస్తాం అనేది అజెండాతో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనం అందరం ఎక్కువగా సిఐసిడి పైప్లైన్స్ అని వింటూ ఉంటాం. అసలు కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఆ తర్వాత డీటెయిల్గా కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అనేది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది తెలుసుకుంటాం. నెక్స్ట్ కంటిన్యూస్ డెలివరీ ఆర్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ ఈ రెండింటి కోసం తెలుసుకుంటాం. అండ్ ఇప్పుడు సిఐసిడి వర్క్ ఫ్లో అనేది ఎలా ఉంటుందో తెలుసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెన్స్ అలాగే టూల్స్ని తెలుసుకుంటాం. ఫస్ట్ వచ్చేసి అసలు సిఐసిడి అంటే ఏంటి. అసలు ముందు మనం ఎలా చెప్పుకున్నాము, చాలా లొకేషన్స్లో మనకి ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళందరూ ఒకే దాని మీద వర్క్ చేయాలంటే మనకి గిట్ వర్షన్ కంట్రోల్ యూస్ చేస్తామని చెప్పుకున్నాం. సో సిఐసిడి అనేది ఏంటి అంటే ఈ ఎంప్లాయీస్ లేదా ఎవరైతే టీమ్ మెంబర్స్ ఉంటారో వాళ్ళందరూ వర్క్ చేయడానికి ఒక కోడ్ బేస్ అనేది క్రియేట్ చేస్తుందన్నమాట. వాళ్ళు ఎలాంటి కోడ్ చేంజెస్ చేసినా ఏది చేసినా ప్రతిదీ పుష్ చేసింది మర్జ్ చేసింది అవన్నీ కూడా డైరెక్ట్గా వెళ్ళి ఆ సెంట్రల్ రిపాజిటరీలో స్టోర్ అవుతాయి అన్నమాట. సో ఇది సిఐసిడి కోసం మీకు అర్థమైంది కదా. అండ్ నెక్స్ట్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ కోసం తెలుసుకుందాం. సో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అనేది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ టీమ్ మెంబర్స్ కోడ్ని అలా కమిట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు చేసిన చేంజెస్ని పుష్ చేస్తారు అండ్ అది వర్క్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళు చేసిన కోడ్ కమిట్స్ అన్నీ కూడా రెపోలో స్టోర్ అవుతాయి, రైట్. సో రెపోలో స్టోర్ అయిన తర్వాత అసలు రెపోలో ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఇక్కడ ఎంప్లాయీస్ కోడ్ అనేది రెపోలోకి పుష్ చేశారు. సో పుష్ చేసిన తర్వాత మనకి కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ సర్వర్ అనేది ఉంటుంది. రెపో నుంచి డైరెక్ట్గా కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ సర్వర్కి వెళ్తుంది. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత సర్వర్ నుంచి నెక్స్ట్ ఫస్ట్ టెస్ట్ చేస్తుంది. మనం రాసిన కోడ్ని, డెవలపర్స్ రాసిన కోడ్ని టెస్ట్ చేస్తుంది. సో ఆ టెస్ట్ అనేది సక్సెస్ అయితే ఓకే, సక్సెస్ కాకపోతే మళ్ళీ డెవలపర్స్కి రిటర్న్ చేస్తుంది మీ కోడ్లో ఎర్రర్స్ ఉన్నాయి, పర్టికులర్ లైన్లో ఎర్రర్స్ ఉన్నాయి అని. ఓకే, సో లేదు అసలు ఎర్రర్స్ ఏమీ లేవంటే డైరెక్ట్ టెస్ట్ నుంచి బిల్డ్కి పంపిస్తుంది. సో కోడ్ అనేది బిల్డ్ అవుతుంది. సో బిల్డ్ అవ్వడం అంటే మనము జార్స్ అనేవి బిల్డ్ చేసుకొని అది ఒకవేళ అందులో మనకి ఆ జార్స్ని ఒక దగ్గర స్టోర్ చేయాలంటే డైరెక్ట్గా అది ఆ పర్టికులర్ లొకేషన్లో స్టోర్ చేస్తుంది. ఇలా బిల్డ్ అనేది జరుగుతుంది. ఒకవేళ బిల్డ్ అయినప్పుడు అన్నీ కరెక్ట్గా ఉంది, టెస్ట్ కేసెస్ పాస్ అయిపోయి అన్నీ కరెక్ట్గా ఉంది అంటే సక్సెస్ అవుతుంది. సక్సెస్ అవ్వలేదు అంటే ఫెయిల్ అవుతుంది అనమాట. సో మళ్ళీ మనం ఫస్ట్ నుంచి టెస్ట్ దగ్గర నుంచి చేసుకుంటూ రావాలి. ఒకవేళ సక్సెస్ అయిందంటే ఓకే వీ కెన్ డిప్లాయ్. ఈ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ వర్కింగ్ ప్రాసెస్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూస్ డెలివరీ ఆర్ డిప్లాయ్మెంట్. దీని వర్క్ ఫ్లో అనేది ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు మనకి నార్మల్గా ఒక డెవలపర్ వర్క్ చేస్తున్నారు అంటే వాళ్ళకి 3 ఎన్వైర్న్మెంట్స్ ఉంటాయి. అదేంటి అంటే డెవలపర్స్కి మాత్రం యూజ్ చేసేది డెవలప్మెంట్ ఎన్వైర్న్మెంట్. ఇది ఎలా ఉంటుంది అంటే ప్రొడక్షన్లో ఉన్న కోడ్ అంతా కూడా ఈ డెవలప్మెంట్ ఎన్వైర్న్మెంట్లో ఉంటుంది. సో మనము ఏదైనా చేంజెస్ చేస్తే ప్రొడక్షన్లో అది కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అని డెవలపర్స్ చేంజెస్ చేసి టెస్ట్ చేస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ డెవలపర్స్ అందరూ కూడా ఈ ఎన్వైర్న్మెంట్ మీదే వర్క్ చేస్తారు, విచ్ ఈస్ నాన్ ప్రాడ్. ఓకే, సో నాన్ ప్రాడ్లో వర్క్ చేసి అది కరెక్ట్గా అన్ని టెస్ట్ కేసెస్ అన్నీ పాస్ అయ్యి అండ్ కరెక్ట్గా బిల్డ్ అయ్యి టెస్ట్ అయితే ఓకే అని అనుకుంటారు. అండ్ నెక్స్ట్ సేమ్ ప్రొడక్షన్ లాగే వర్క్ అవుతూ ప్రొడక్షన్ డేటాయే తీసుకుంటూ మనకు ఒక ఎన్వైర్న్మెంట్ ఉంటుంది, అదే స్టేజింగ్ ఎన్వైర్న్మెంట్. సో ఫస్ట్ లెవెల్ డెవలప్మెంట్ ఎన్వైర్న్మెంట్లో టెస్ట్ కేసెస్ అన్నీ టెస్టింగ్ బిల్డింగ్ అన్నీ అయిపోయింది, కరెక్ట్గా వచ్చింది అనుకుంటే అప్పుడు మనం స్టేజింగ్లో చేయొచ్చు అనమాట. సో స్టేజింగ్ ఎన్వైర్న్మెంట్లో మనము టెస్ట్ చేసుకోవచ్చు, ఒకసారి రన్ చేసుకొని చూసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడ స్టేజింగ్ ఎన్వైర్న్మెంట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ మనకి కోడ్ని డిప్లాయ్ చేస్తాం. సో డిప్లాయ్ చేసిన తర్వాత టెస్ట్ కేసెస్ పార్ట్ లైక్ యూఐ టెస్టింగ్, లోడ్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్, ఇవన్నీ టెస్ట్ కేసెస్ అన్నీ ఇక్కడ ఈ టెస్టింగ్ అంతా కూడా జరుగుతుంది. సో అన్ని టెస్ట్ కేసెస్లోని
టెస్టింగ్ అంతా ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మనము ప్రొడక్షన్లోకి డిప్లాయ్మెంట్ అనేది చేస్తాం. సో ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ మీకు స్టెప్స్ చూడండి. కంటిన్యూస్ డెలివరీ కోసం చెప్తున్నాను నేను. స్టేజింగ్ ఎన్వైరన్మెంట్ నుంచి కోడ్ టెస్ట్ చేస్తారు. సో టెస్ట్ చేసిన తర్వాత టెస్టింగ్ అంతా యూఐ టెస్టింగ్, యాక్సెప్టెన్స్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, ఇంకా రిగ్రెషన్ టెస్టింగ్, ఈ టెస్టింగ్ ప్రాసెస్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత కోడ్ని బిల్డ్ చేస్తారు. సో బిల్డ్ చేసినప్పుడు అంతా ఓకే అనుకుంటే మాన్యువల్గా ప్రొడక్షన్లోకి డిప్లాయ్ చేస్తే దాన్ని కంటిన్యూస్ డెలివరీ అంటాం. సో ఇది కంటిన్యూస్ డెలివరీ. గుర్తుపెట్టుకోండి, కంటిన్యూస్ డెలివరీ అనేది మాన్యువల్గా ప్రొడక్షన్లోకి డిప్లాయ్ చేస్తే అది కంటిన్యూస్ డెలివరీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ కూడా మనకి సేమే ఉంటుంది. సేమ్ టెస్టింగ్ ప్రాసెస్ అంతా ఉంటుంది. యూఐ టెస్టింగ్, లోడ్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్ అన్నీ పర్ఫామ్ చేసిన తర్వాత సేమ్ బిల్డ్ చేసి, బిల్డ్ అనేది క్లిక్ చేసిన తర్వాత అది ఆటోమేటిక్గా అన్నీ కరెక్ట్గా ఉంటే ప్రొడక్షన్లోకి డైరెక్ట్గా డిప్లాయ్ అయిపోద్ది. ఎలాంటి యూజర్ మాన్యువల్గా డిప్లాయ్ చేయాల్సిన అవసరం ఉండదు, డైరెక్ట్గా డిప్లాయ్ అయిపోతుంది. ఇది కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. సో కంటిన్యూస్ డెలివరీలో మాన్యువల్గా మనము డిప్లాయ్ చేస్తాము. కంటిన్యూస్ డిప్లాయ్మెంట్లో అది మనము ఆటోమేట్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇది కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి CI/CD వర్క్ ఫ్లో చూద్దాం. ఇక్కడ మనకు చూసుకుంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్లో మనకి టెస్ట్ అండ్ బిల్డ్ పెర్ఫామ్ చేస్తాము. ఆ రెండు ఓకే సక్సెస్ అనుకుంటే అప్పుడు యాక్సెప్టెన్స్ టెస్టింగ్ పెర్ఫామ్ చేసి దాన్ని స్టేజ్లో డిప్లాయ్ చేస్తాం. సో స్టేజ్ ఎన్వైరన్మెంట్ మీద చెక్ చేసిన తర్వాత అప్పుడు ప్రొడక్షన్లోకి మాన్యువల్గా డిప్లాయ్ చేస్తే అది కంటిన్యూస్ డెలివరీ. స్టేజ్లో డిప్లాయ్ చేసింది డైరెక్ట్గా మనకి ఆటోమేటిక్గా ప్రొడక్షన్లో డిప్లాయ్ చేస్తే అది కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. ఇక్కడ ఓవరాల్గా ఈ స్టెప్స్ అయితే ఫాలో అవుతున్నాం అనమాట CI/CD వర్క్ ఫ్లోలో. సో కస్టమర్ అనేవాళ్ళు క్లయింట్ ఈజీగా మొత్తం అంతా డేటా లైక్ ఆ ప్రొడక్షన్లో ఏముంది, ఏంటి, ఎలా అవుట్పుట్ వస్తుంది, అసలు ఏం చేంజెస్ చేశారు అన్నీ కూడా చూడగలరు వన్స్ ప్రొడక్షన్లోకి మనము డిప్లాయ్ చేసిన తర్వాత. ఇలా ఉంటుంది CI/CD వర్క్ ఫ్లో. ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి ఆటోమేటిక్గా జరగడానికి డెవాప్స్ అనేది యూజ్ చేస్తారనమాట. సో ముందు ఏంటి అంటే ఇప్పుడు డిప్లాయ్ చేసి టెస్ట్ చేసి అదంతా కూడా ముందు ఎవరైనా ఒక టీం ఉండేవారనమాట ప్రతిదీ చూడడానికి. సో అలా కాకుండా ప్రాసెస్ని ఆటోమేట్ చేయడానికి ఈ ప్రాసెస్ అంతా కూడా ఆటోమేట్ చేయడానికి CI/CD అనేది తీసుకొచ్చారు. సో దీన్ని బట్టి మనకి అంత ప్రాసెస్ ఆటోమేటిక్గా అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ CI/CD. ఫస్ట్ వన్ వచ్చేసి ఫాస్టర్ రిలీజ్ రేట్. సో ఇదేంటి అంటే నార్మల్గా మనము ఒక సాఫ్ట్వేర్ ఏదైనా రిలీజ్ చేయాలనుకుంటే, ఒక సాఫ్ట్వేర్ని మనం డెలివర్ చేయాలనుకుంటే ఇది యూస్ చేసుకొని చాలా ఈజీగా ఫాస్ట్గా డెలివరీ చేసేయచ్చు అనమాట. సో ఈ ప్రాసెస్ని యూస్ చేసుకొని మనము క్విక్ డెలివరీ అనేది చేయొచ్చు. ఇదొక మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. సో వాళ్ళు చెప్పిన కండిషన్స్ని బేస్ చేసుకొని మనము కోడ్ని డెవలప్ చేసిన తర్వాత అది అన్ని విధాలుగా టెస్ట్ చేసి ఈజీగా మనము క్విక్గా కస్టమర్కి అందించేస్తాం అనమాట. సో ఫాస్ట్గా జరుగుతుంది ప్రాసెస్ అనేది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇంప్రూవ్డ్ కోడ్ క్వాలిటీ. సో నార్మల్గా ఈ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అనేది యూస్ చేయడం బట్టి మనం అక్కడ కోడ్ చేంజెస్ అనేవి చేస్తూ ఉంటాం, టెస్ట్ చేస్తాము. ఓకే ఇది కాదు అంటే వేరేగా టెస్ట్ చేస్తూ ఉంటాం. సో అక్కడే మనం టెస్టింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ ఆ స్టెప్లో ఏదైనా ఇష్యూస్ ఉన్నా మనం అక్కడే క్లియర్ చేస్తాం. కాబట్టి కోడ్ అనేది మనకి హయ్యర్ క్వాలిటీ ఉన్న సాఫ్ట్వేర్ని మనము ప్రొడ్యూస్ చేయొచ్చు ప్రొడక్షన్కి వితౌట్ ఎనీ బగ్స్. సో బగ్స్ అనేవి లేకుండా ప్రొడక్షన్కి కోడ్ అనేది రిలీజ్ చేయగలం అనమాట. ఎందుకంటే మనం ముందుగానే అన్ని టెస్ట్ కేసెస్ని అన్నిటినీ పెర్ఫామ్ చేస్తున్నాము కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ స్టెప్లో. అండ్ థర్డ్ వన్ వచ్చేసి రెడ్యూస్డ్ మాన్యువల్ ఎర్రర్స్. మాన్యువల్ ఎర్రర్స్ ఏంటి అంటే ఇప్పుడు నార్మల్గా మనము ఓన్గా చేసి టెస్టింగ్ చేస్తూ ఉంటే ఎక్కడైనా కొన్ని మిస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అదే ఆటోమేషన్ అంటే మొత్తం కోడ్ అనేది అది ఆటోమేటిక్గా అవుతుంది కాబట్టి ఎక్కడ మిస్ చేసే ఛాన్స్ అనేది ఉండదన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్హాన్స్డ్ కొలాబరేషన్. సో టీమ్ అంతా కూడా దాని మీద వర్క్ చేయగలరు, రైట్?
ఇక్కడ ఏంటి అంటే రిపాజిటరీస్ ఉంటాయి అండ్ ఆటోమేటిక్‌గా టెస్టింగ్ ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా డెవలపర్స్ అందరూ కూడా చేయగలరు. ఇప్పుడు మీరు చేయగలరు. మీ టీమ్‌లో ఇంకొకరు కూడా టెస్టింగ్ చేయగలరు. ఇది అందరికీ ఒక రెపో కదా! ఇది అందరికీ ఒక సెంట్రల్ రిపాజిటరీలా ఉంటుంది కాబట్టి ఎవ్వరైనా చేయగలరు. సో, కొలాబరేషన్ అనేది బావుంటుంది. అండ్ నెక్స్ట్ ర్యాపిడ్ ఫీడ్‌బ్యాక్. ప్రతీది ఒకవేళ మీరు ఏం చేసినా, ఒకవేళ మిస్టేక్ చేసినా, పర్ఫెక్ట్‌గా ఉన్నా, ఓకే. పర్ఫెక్ట్‌గా ఉంటే ఓకే. మీరు రాసిన కోడ్ అన్ని విధాలుగా అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయింది. లైక్ ప్రతీది ఇలా జరిగింది అని మొత్తం ఒక ఫీడ్‌బ్యాక్ అనేది మనకొస్తుందనమాట. ఒకవేళ మిస్టేక్ చేసినా ఎక్కడ జరిగింది, ఏంటి అన్నీ కూడా మనం అక్కడ చూడొచ్చు. సో, ఇవి సీఐసీడీ యొక్క బెనిఫిట్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి టూల్స్. మనం చాలా టూల్స్‌ని యూజ్ చేస్తాము సీఐసీడీ కోసమని. అవేంటి అంటే మనకి సీఐసీడీలో ప్లాన్, కోడ్, బిల్డ్, టెస్ట్ ఉంటాయని చెప్పుకున్నాం కదా! అండ్ రిలీజ్, డిప్లాయ్, ఆపరేట్ అనేవి కంటిన్యూస్ డెలివరీలో ఉంటాయి. సో, ఇవి ఓవరాల్‌గా మనం ఫాలో అయ్యే స్టెప్స్. ప్లాన్ నుంచి డిప్లాయ్ వరకు ఈ స్టెప్స్‌ని ఫాలో అవుతాం. సో, ఇక్కడ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్‌కి మనం యూజ్ చేసే టూల్స్ ఏంటి అంటే జెన్కిన్స్, టెరాఫార్మ్, గిట్, ఏడబ్ల్యూఎస్ కోడ్ కమిట్, ఏడబ్ల్యూఎస్ కోడ్ పైప్లైన్, చెఫ్ ఇలా చాలా టూల్స్ అయితే ఉంటాయన్నమాట. సో, మెయిన్‌లీ ఎక్కువగా జెన్కిన్స్ యూజ్ చేస్తాము. అండ్ లేదంటే గిట్ యూజ్ చేస్తాము. టెరాఫార్మ్, ఏడబ్ల్యూఎస్ కోడ్ కమిట్‌ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. కంటిన్యూస్ డెలివరీకి మనకి ఏడబ్ల్యూఎస్‌లో చాలా సర్వీసెస్ అయితే ఉన్నాయి. ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్‌ని మనం టూల్స్‌గా యూజ్ చేయొచ్చు. ఇవే కాకుండా చాలా అయితే ఉన్నాయి. సో, వీటిలో మీరు ఏ ఒక్కటి నేర్చుకున్నా మీకు బాగా అర్థమవుతుంది. ఇది సీఐసీడీ యొక్క టూల్స్. ఇప్పటివరకు చెప్పిన దాంట్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.